ఈరోజు ప్రేక్షకులకి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఆసంతా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది రియల్గా జరిగినట్టే యథార్థ సంఘటన. ఈ మధ్యకాలంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకి బాగా డిమాండ్ పెరిగింది కదా, ఈ బీబీఏ ఎంపీఏ కూడా. సో నాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి ఈ సీటు కావాల్సి వచ్చి అది వివరాలు కొనుక్కుందాం అని చెప్పి ఒక హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ సెల్లార్ ఉంది, సెల్లార్లో కార్ పార్కింగ్ చేసి పైకి మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ పనిచేయట్లేదు. సరే, ఫస్ట్ ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా అని వెళ్ళి అక్కడ వివరాలు అది కనుక్కున్నాను, బ్రోచర్ అది తీసుకున్నాను. బ్రోచర్ అది తీసుకొని ఒక పావుగంట టైం పట్టేటప్పటికి కింద నుంచి ఒక అతను వచ్చాడు. కానీ కింద పార్క్ చేస్తుంది మీ కారైనా కొంచెం అడ్డొస్తుంది అన్నాడు. సరే, డ్రైవర్కి కీస్ ఇచ్చి అది ఒకసారి చూడమని చెప్పి పంపించాను. అసలు మీరు పార్క్ చేసింది బాగానే ఉంది, ఒకవేళ అడ్డు వచ్చినామని పంపిస్తే ఇంకా పార్క్ తీసి పెట్టాడు. అయిపోయింది, కిందకు వచ్చేసాను. కారు ఎక్కేసి 1 కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్ నాతో చెప్పాడు, అసలు విషయం అప్పుడు చెప్పాడు. సార్, ఇలాగా ఆ బిల్డింగ్ ఓనరు వచ్చారు, కారుని చూశారు, కారుని చూసి అద్దాలు పాల్గొడతా ఇక్కడ ఎవరు పార్క్ చేయమని అడిగారు అంటే నేను ఆశ్చర్యపోయాను. అదేంటి, ఒక హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి అక్కడ కార్ పార్కింగ్ లేదా బైక్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏంటి ఇలా అంటే ఏంటని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోవడం జరిగితే మా డ్రైవర్ చెప్పాడనమాట, సార్ ఇదే కాదు, అంతకుముందు ఆ ఇన్స్టిట్యూట్లో చదువుతుంటే విద్యార్థులు మోటార్ బైక్స్ కూడా పార్క్ చేస్తే వాటిని కార్తో వచ్చి చాలా ర్యాష్గా కొడితే కొన్ని రిపేర్స్ కూడా వెళ్ళాయి. అది కూడా వాళ్ళు చెప్పారు, ఇలా మేము చేసామని, మీ కారు కూడా ఇదే పరిస్థితి పడుతుందని కూడా చెప్పేటప్పటికి నేను ఒక జర్నలిస్ట్గా చాలా ఆశ్చర్యపోయాను, ఏంటిది ఇలా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి. సరే, అప్పుడు వాళ్ళ క్లాస్లో ఉంటారు కదా అని ఒక అంత పోయిన తర్వాత నేను ఆ నిర్వాహకుడికి ఫోన్ చేసి ఏమంటే ఇలాగా మీ ఓనరు మా కార్ పార్కింగ్ చేస్తే అద్దాలు పాల్గొడతానని చెప్పి అన్నారట, ఇది ఏమైనా సబుగా ఉందా అని చెప్పేసి అడిగాను. అడపటికి ఆ హోటల్ మేనేజ్మెంట్ ఓనరు, అదే ప్రిన్సిపాల్ అండి, ఆయన ఏం చెప్పారంటే ఆ చెప్పిన సమాధానం నాకు చాలా వింతగా అనిపించింది. ఆ ఓనర్కి పిచ్చిందండి, మెంటల్గా బాగా సఫర్ అవుతున్నాడు, అతనికి రెడ్ కార్ చూసినా బ్లూ కార్ చూసినా కూడా, నాది బ్లూ కార్ లేండి, అతనికి ఒక రకమైన పిచ్చి వస్తుంది, ఆ పిచ్చిలో అతను ఏం చేస్తాడో తెలియదండి అని చెప్పన్నాడు. నేను ఇంకా ఆశ్చర్యపోయాను, అదేంటంటే అతను పిచ్చివాడు కనుక అయితే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా, మరి ఒక ఎర్రరాటి తీసుకుని అద్దాలు పలుకొట్టే స్టేజ్కి అతను వస్తూ ఉంటే మరి పబ్లిక్ ఎలా బేర్ చేస్తుందని అడిగాను. దానికి ఆయన మరింత వింతగా సమాధానం చెప్పాడు. అతను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాడండి, నేను ఒకసారి కిందకు వస్తే నా కాళ్ళకి దండం పెడతాడు, మరొకసారి ఏమో ఇలాగ అద్దాలు పాల్గొడతానంటాడు, అంటే ఏదేమైనా సరే అలాంటి వాళ్ళు పబ్లిక్ దూరంగా ఉండాలి కదా అని కూడా అన్నా. ఆయన సరైన సమాధానం ఇంకక్కడి నుంచి చెప్పలేకపోయాడు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ హోటల్ మేనేజ్మెంట్ మొత్తం 3 ఫ్లోర్లో ఉంది. అంటే సెల్లార్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th ఫ్లోర్లోనేమో ఓనర్ ఉంటాడు. ఇక్కడ ఈ లిఫ్ట్ ఏం చేస్తుందంటే, లిఫ్ట్ కనుక మరి ఎక్కామనుకోండి, మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాం, ఆ 4th ఫ్లోర్ ఓనర్ దగ్గరికే వెళ్తాం. అంటే మొత్తం కట్ చేశారు అనమాట. ఆ లిఫ్ట్ అనేది కింద నుంచి మొదలు పెట్టుకుంటే ఓనర్ దగ్గరికి వెళ్తుంది తప్ప ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఫ్యాకల్టీ ఉంటారో, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు. వాళ్ళు 3rd ఫ్లోర్ వరకు మెట్లెక్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు వస్తారు, అందులో దివ్యాంగులు ఉంటారు. దివ్యాంగులు అయితే మెట్లకి వెళ్ళలేరు కదా, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, మోకాలు నొప్పులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులే. అలాగే స్టూడెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో మీరు చిన్నవాళ్ళలో కూడా ఈ మోకాలు నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో దివ్యాంగులు ఉంటారు, బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు 3 అంతస్తులు ఎక్కి పైకి వెళ్ళాలంటే వాళ్ళు ఎలా వెళ్ళగలరని డౌట్ నాకు వచ్చింది. ఈ ప్రశ్న కూడా అడిగాను, కానీ మరి లిఫ్ట్ ఏంటంటే ఇలాగ ఉంది పరిస్థితి అంటే, అంతేనండి, ఆ ఓనర్ ఏం చెప్పినా వినరు అని చెప్పి ఆ నిర్వాహకుడు చెప్పాడు అనమాట. ఇది చేసిన తర్వాత కొన్ని వాస్తవాలు పబ్లిక్ చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ మధ్య మనం ఎంత ఎంటర్టైన్మెంట్ మీద ఉన్నాం కదా, కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్పాలి. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈరోజు బీబీఏ, తర్వాత ఎంబీఏ, ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా స్టూడెంట్స్ అందులో జాయిన్ అవుతున్నారు, భవిష్యత్తు బాగుంటుందని చెప్పి. ఇక్కడ ఆ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విశాఖపట్నం, మిగతా జిల్లాలు ఉత్తరాంధ్ర కలిపి మొత్తం 4 మాత్రమే ఆర్గనైజేషన్ ఉంది, అంటే అధికృతమే ఉంది. మిగతా 6 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆంధ్ర యూనివర్సిటీ అప్రూవల్ లేకుండా నడుస్తున్నాయి. అంటే విశాఖపట్నంలో మొత్తం 10 ఉన్నాయి,
10 మేనేజ్మెంట్లో కోర్సెస్ నడిపేటువంటి వాళ్ళలో కేవలం 4 మాత్రమే ఈ రికగ్నేషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ కూడా రికగ్నేషన్ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉన్నదే. సో ఎఫిలియేషన్ ఉన్న దాంట్లో నీ పరిస్థితి ఉంటే అసలు ఎఫిలియేషన్ లేని వాటిలో పరిస్థితి ఏంటి? దీని మీద కొంత స్టడీ చేశాను. అసలు ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటని చెప్తే ఈ వాటర్ మేనేజ్మెంట్ నడిపేటువంటి సంస్థలు AICTE అప్రూవల్ ప్రకారం ఉండాలి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి ఇది వస్తుంది. అలాగే UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం ఇవి నడవాలి. అలాగే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఈ నిబంధనల ప్రకారం నడిచే వాడికే తమ ఎఫిలియేషన్ అనేది ఇస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫైర్ సేఫ్టీ అనేది బిల్డింగ్ ఉండాలి. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ కనుక లేకపోతే ఏదైనా ఒక ఫైర్ ప్రమాదం జరిగినప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? మీరు విశాఖపట్నంలో ఈ 10 వాటర్ మేనేజ్మెంట్ కనుక చూసుకుంటే వాటో 2 తప్ప మిగతా వాటికి ఏవి కూడా ఫైర్ సేఫ్టీ లేదంటే నమ్ముతారా? తర్వాత ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా లేవు. ఒకవేళ ఫైర్ కనుక జరిగితే ఏదో నార్మల్గా ఒకటో 2 పెడుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో పెట్టాల. అంటే యూనివర్సిటీ అధికారులు చెక్ చేసేటప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, తర్వాత వాళ్ళు చెకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని తీసేస్తున్నారు. కాబట్టి ఫైర్ సేఫ్టీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన లిఫ్ట్ ఫెసిలిటీ లేదు, తర్వాత పార్కింగ్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఆ ఓనర్ పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఎక్కడ పెట్టుకోమంటున్నారా? వెహికల్స్ రోడ్డు మీద పెట్టుకోమంటున్నారు. రోడ్డు మీద పెట్టింది ఎలాగవుతుంది? అది చిన్న రోడ్డు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు, కౌన్సిలింగ్ చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళ బైకులు అన్ని రోడ్ల మీద కనుక పెట్టినట్టయితే రోడ్డు అసలు ఇరుకు రోడ్డు మీద ఇవన్నీ పెడితే అసలు మిగతా కార్స్ ఎలా వెళ్తాయి? మిగతా వాళ్ళు ఎలా వెళ్తారు? తర్వాత ఇప్పుడు AICTE అప్రూవల్ ప్రకారం మనకు చూసుకుంటే, నామ్స్ ప్రకారం చూసుకుంటే ప్రతి 15 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండాలి. ఆ ఫ్యాకల్టీ కూడా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అయి ఉండాలి. ఇక్కడ 15 మందికి కాదు కదా, 30 మంది కూడా ఒక ఫ్యాకల్టీ ఉండలేనటువంటి పరిస్థితి. అలాగే ఈ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ కాకుండా ఎవరో మామూలుగా నామినల్గా ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా పెట్టేసి ఇక్కడ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఒక క్లాస్ రూమ్ కనుక తీసుకుంటే మనం చెప్పినట్టు UGC నామ్స్ కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్ కానీ ఆ నామ్స్ ప్రకారం దానికి అన్నీ ఉండాలి. దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. అదేమి క్లాసులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఇంకొచ్చేపటికి ల్యాబొరేటరీ ఉండాలి. వాళ్ళు ప్రాక్టికల్గా ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేశారో, ఇప్పుడు హోటల్కి సంబంధించి థియరీ పార్ట్ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది. ల్యాబొరేటరీ ఉండాలి. ల్యాబొరేటరీలో మీకు అన్నీ కూడా వాళ్ళ కంప్యూటర్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ మోడర్న్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ అందులో ఉండాలి. ప్రాక్టికల్గా చేసి డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చేసేటువంటి ప్రక్రియ ఉండాలి. కానీ చాలా ల్యాబొరేటరీస్ టెక్నీషియన్స్ కనుక చూసుకుంటే ఎక్కడ కూడా కొరత ఉంది. అలాగే ఈరోజు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా సరిగా లేదు. ఇంకా వాళ్ళకి లైబ్రరీ ఉండాలి. లైబ్రరీలో మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన బుక్స్ ఉండాలి, రిఫరెన్స్ బుక్స్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి. అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. లైబ్రరీస్ సఫిషియెంట్గా ఉండవు. ఇలాగా మీకు ప్లే గ్రౌండ్ ఉండాలి. అసలు పార్క్ చేసుకోవడానికి ప్లేసే లేనప్పుడు ప్లే గ్రౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ చూసుకుంటేనేమో ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్ ప్రకారం కొన్ని ఫీజు స్ట్రక్చర్ ఉంది. ఆ ఫీజు స్ట్రక్చర్ ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారు? ట్యూషన్ ఫీజు అంటారు, లేకపోతే అప్పుడు బిల్డింగ్ ఫండ్ అంటారు. ఇవన్నీ కూడా వేరే కేటగిరీలో వేసేస్తారు. అయితే వాళ్ళు వసూలు చేసేది ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్ ప్రకారం ఉండే రేట్స్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ చేసేవారు ఎవరు? ఇప్పుడు నేను చెప్పాను కదా, అద్దాలు పగలగొడతానంటే వాననే అక్కడ ఎవరు ఏమీ అనలేనటువంటి పరిస్థితి. అది పిచ్చివాడి కింద జమేశారు. నిజంగా పిచ్చివాడు అవునో కాదో కూడా మనకు తెలియదు. అలాగా ఈ 10 కనుక చూసుకుంటే పరిస్థితి ఈ విధంగా ఉంది. మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్లేస్మెంట్ అని చెప్పి అంటుంటారు. ఈ ప్లేస్మెంట్ ఈ కోర్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక పెద్ద ఇంటర్నేషనల్ హోటల్లోనో మంచి హోటల్లోనో వాళ్ళు ఇవ్వాలి. అలాగే చెప్తారు కూడా. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఆ ఇంటర్నేషనల్ హోటల్ ఉండదు. ఏదో ఒక కాహా హోటల్ లాంటి వాటిల్లో వాళ్ళు అప్రెంటిస్ కింద పెడతారు. ఇంతవరకు వచ్చేటప్పటికి స్టూడెంట్కి ఏమవుతుందంటే ఏదో ఒకటి నాకు వచ్చింది లేని ఆలోచనలో వెళ్తాడే తప్ప ఫస్ట్ కౌన్సిలింగ్లో చెప్పిన దాని ప్రకారం ఆ నామ్స్ ఏవి కూడా మీకు అందులో ఉండదు.
2017వ సంవత్సరంలో ఒక ఏవియేషన్ సంబంధించిన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది విశాఖపట్నంలోనే. ఆ నిర్వాహకురాలు ఆవిడ లేడీ అనమాట. అందరికీ ప్రామిస్ చేశారు ఏమని, మీకు అందరికీ కూడా ఆస్ట్రేలియాలో నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి. దానికి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వసూలు చేయడం జరిగింది. వసూలు చేసిన తర్వాత చౌకప్పుడు చల్లగా చెప్పినట్టు ఆ నిర్వాహకురాలు ఏం చెప్పారంటే, నేను వేరే బ్రోకర్కి ఇచ్చాను విజయవాడలో, అతను డబ్బులు తినేశాడు, ఇప్పుడు నా దగ్గర ఏం లేవని చెప్పి చేతులు ఎత్తేశారు. ఎన్నోసార్లు గొడవలు జరిగాయి ఇన్స్టిట్యూట్లో. చివరికి మీకు పోతురాజు పోలీస్ స్టేషన్లో ఆ నిర్వాహకురాల మీద కంప్లైంట్ లాడ్జ్ అయింది. 2018వ సంవత్సరం 19వ గుర్తు ఆవిడ అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. ఆ రోజుల్లో అది ఒక పెద్ద సెన్సేషన్. అంటే ఒక ఇన్స్టిట్యూట్ వల్ల విద్యార్థులు ఏ విధంగా మోసపోతారు, వాళ్ళ కెరీర్ ఏ విధంగా దెబ్బతింటుంది, వాళ్ళ డబ్బులు ఏ విధంగా కోల్పోతారు, ఈ ఇన్స్టిట్యూట్ తేడాలు పరుస్తుంది. అయితే పబ్లిక్కి మెమరీ పవర్ తక్కువ అనుకుంటారు నిర్వాహకులు. వాళ్ళు అన్నీ మర్చిపోతారు, వాళ్ళకి గుర్తుండదు అని చెప్పి అనుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఎప్లికేషన్ లేనటువంటి వాటిల్లో కనుక జాయిన్ అయితే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. తర్వాత వాళ్ళ చదువు వ్యర్థం అవుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోర్సులు ఎందుకు ఉపయోగపడవు. అలాగే వాళ్ళు ఏదైనా ఒక కెరీర్ ప్లాన్ చేసుకొని ఎక్కడైనా మంచి చోటుకి వెళ్ళాలన్నా కూడా ఆ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కావు. తల్లిదండ్రులు జాయిన్ చేయడమే కాదు, జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా గమనించి నిర్వాహకులకు చెప్పాలి. నిర్వాహకులు అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు మీరు వెళ్ళి సంప్రదించండి. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకు చెప్పండి, అంటే ఇన్స్టిట్యూట్ ఇలాగుంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు లోనవుతున్నామని చెప్పి మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక కంప్లీట్గా ఆదరేషన్ లేని వాటిలో కనుక జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తునే మీరు పడంగా పెట్టిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో కేవలం 4 మాత్రమే ఉన్నాయి, 6 అనాథరైజ్గా నడుస్తుంది. మీకు తుని నుంచి కనుక దాడితే నన్నయ్య యూనివర్సిటీ అని చెప్పి వస్తుంది, అది రాజమండ్రి పరిధిలోకి వస్తుంది, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతం ఏ యూనివర్సిటీ పరిధిలోకి ఉంది, ఆ ఎఫిలియేషన్ ఏంటో చూపించమని అడగాలి. అలాగే తల్లిదండ్రులు కూడా వెళ్ళినప్పుడు బ్లంట్గా జాయిన్ చేసేయకుండా ఒకసారి మొత్తం వాళ్ళ క్లాసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అకాడమిక్ బుక్స్ ఏ ఉన్నాయి, వాళ్ళ సిలబస్ నిజంగా ఇప్పుడు యూనివర్సిటీ ఎఫిలియేషన్ ప్రకారం నడుస్తుందా లేదా, ఆ సిలబస్ని వాళ్ళు స్టిపులేటెడ్ పీరియడ్లో కంప్లీట్ చేస్తున్నారా లేదా, అలాగే ఎన్ని ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, లైబ్రరీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ టెస్టింగ్ ఏ విధంగా పెడుతున్నారు, టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, అలాగే వాళ్ళకి ఏ రకమైనటువంటి స్పాన్సర్షిప్స్ ఇప్పిస్తున్నారు, ఏ రకమైనటువంటి వాటిల్లో వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉంటారో పక్కన పెడితే గతంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్లేస్మెంట్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. జాయిన్ అయినప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, జాయిన్ అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది, కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. అదే ప్లేస్మెంట్ కనుక కరెక్ట్గా లేకపోతే అంతవరకు చదివే కాదు, డబ్బు కూడా వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మాత్రం ఏదైనా ఒక కోర్సులో జాయిన్ చేసే ముందు నేను చెప్పినట్టు మరొకసారి చెప్తున్నాను, ఏఐసిటి అప్రూవల్ ఉండాలి, యూజీసీ అప్రూవల్ ఉండాలి, అలాగే యూనివర్సిటీ అప్లికేషన్ ఉండాలి. ఆ నిబంధనల ప్రకారం అది నడుచుకోవాలి. వాళ్ళ ప్లే గ్రౌండ్ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే మీరు సాటిస్ఫై అవ్వండి. లేదా ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఇక్కడ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, అలాగే మిగతా అధికారులు ఉన్నారు, అలాగే పొల్యూషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా వీళ్ళకి ఉండాలి. వీళ్ళు ఏమో ఎక్కువగా ఏం చేస్తుంటారంటే వీటికి తీసుకెళ్ళి ఈ రెసిడెన్షియల్ జోన్స్లో పెట్టేస్తుంటారు. ఈ రెసిడెన్షియల్ జోన్స్లో మెయిన్ ఏంటంటే ఈ లిఫ్ట్ ఒకటి ఉండదు, తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉండదు, తర్వాత ఏమో ఈ నేను చెప్పినట్టు ఓనర్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా ఏ సేఫ్టీ నామ్స్ ప్రకారం కూడా ఉండదు. అలాగే వీటన్నిటినీ కూడా మీరు చూసుకొని దాని ప్రకారం వెళ్ళవలసిన ఉంది. అలాగే అధికారులు కూడా మేము అప్లికేషన్ ఇచ్చేస్తే అదేదో బాగా నడుస్తుంది అనుకోకుండా రెగ్యులర్ పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తుని కనుక ఈరోజు కాపాడకపోతే వాళ్ళ భవిష్యత్తే కాదు, వాళ్ళతో ఉన్నటువంటి ముడిపెట్టిన తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు లోనైనటువంటి అవకాశం ఉంది. వీటిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన మంత్రి వీళ్ళందరూ కూడా
సత్వరమే దృష్టి సారించి పరిష్కారం దిశగా లేకపోతే చర్యలు దిశగా వెళ్ళవలసిందిగా ఇక్కడ ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. ఇంకా సత్యాబద్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, ఆ నచ్చని కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాబద్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.